హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చందు మహేష్ దుబాయ్ వ్లాగ్స్. ఏంటి జనాలు అనుకుంటున్నారా? ఏం లేదండి, యుఏఈ గల్ఫ్ జనసేన వనభోజనాలు జరుగుతున్నాయి. జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ని ముష్రఫ్బాగ్ దుబాయ్ లో చేస్తున్నారండి. ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా? జనసేన పార్టీ సభ్యుడు, జబర్దస్త్ బెస్ట్ కమెడియన్ యాక్టర్ ఆది గారు అయితే వచ్చేసారు. చూసేయండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన రాగానే ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువైపోయింది, మీద పడిపోయారండి. కంట్రోల్ అస్సలు చేయలేకపోయారు. లంచ్ టైం కాబట్టి అందరూ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పి బ్యాక్కి పంపించేశారు. ఫస్ట్ టైం చూస్తున్నాను మన తెలుగు వాళ్ళు దుబాయ్లో ఇంతమంది ఉన్నారా అనిపించింది. 2000 మెంబర్స్ పైనే వచ్చారు. చిన్న స్టాల్ పెట్టుకొని డ్రెస్సులు, శారీసెస్ కూడా అమ్మారు. బెస్ట్ ప్రైస్కే ఇచ్చారండి. లంచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 4 ఫుడ్ కౌంటర్స్ అయితే పెట్టారు. ఈ ఈవెంట్ చేసే వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగా చేశారండి. ఇంత మందికి ఫుడ్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు కదా. అందరం తినేసి రిలాక్స్ అవుతున్నాము. ఇంకా ఆది గారు రావడమే లేట్ అండి. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. లాస్ట్ లో ఆది గారు మాట్లాడతారు, మీరు కూడా ఒకసారి వినేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అమెరికాలో ఉన్న ఆవకాయ పచ్చడి గురించి, ఆనియన్ దోశ గురించి ఎదురు చూస్తుంటాం. అలా అక్కడికి వెళ్ళి నేను కూడా మంచి నిజంగా చాలా చెప్పించింది. అంటే మన దేశంలో పుట్టి ఈ దేశంలో వచ్చి వర్క్ చేస్తున్నారంటే మీది ఎంత బిజీ షెడ్యూల్ మనకు తెలుసు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక రోజు జనసేన కేటాయించారంటే మీ అందరికీ హ్యాట్సాప్ చెప్పుకోవాలి. సీరియస్ గా అందరినీ చూశాను. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఎలా వస్తున్నారంటే పార్క్ లోకి, మన ఓజీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే స్టైల్ గా వర్క్ చేసుకుంటూ వచ్చారో అలా వస్తున్నారు ఒక్కొక్కరు. మీరందరూ జై జనసేన అంటే ఆటోమేటిక్ గా అదే ఓజీ సినిమాలో ఇంటర్వెల్ లో తల నరికినప్పుడు మనకి ఎంత గూస్ బంప్స్ వచ్చినాయో ఓజీ వాళ్ళకి ఓజీ అంటే ఒరిజినల్ గేమ్ చేంజర్ ఆయన. కాబట్టి ఆయన లేకుండా రాజకీయం అనేది లేనే లేదు. వన్స్ అగైన్ యుఏఈ వీర మహిళలకి అలాగే జన సైనికులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.